ఆడప సిస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి ఆ సిస్టర్ గారు రాక ఒక వారం రోజుల ముందు నుంచే ప్రార్థన చేస్తున్నారు. మీకు తెలుసు, ఆయన ప్రకటించారు సిస్టర్ గారు వస్తారని. తప్పనిసరిగా మరి దేవుడు ఈరోజు ఆ సహోదరు మా దగ్గర రావడం కూడా దేవుడు అనుగ్రహమైనది. కనుక సమయాన్ని అప్పగించే లోపు మీ పనులను చక్కబెట్టుకుని మరి సిద్ధపడవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. ఇక పిల్లలు ఎవరైనా బయట లోనికి వచ్చండి. పెద్దవారు ఎవరైనా ఇంకా తిరగకుండా అందరూ ఎవరి సీట్లో వారు కూర్చోవలసిందిగా మేము ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. ప్రేమ నమ్మకమైన ప్రియ పల్లవి తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నాన్న బట్టి స్తోత్రములు వందనం తండ్రి. ప్రభానాయన ఈరోజు మరి పిల్లలు యవనస్తులు ప్రభానాయన మరి నీ ప్రశస్తమైన వర్తమానం వినడానికి, అలాగేనైనా మరి వారి సమయంలో మరి లోకంలో గడపవలసిన సమయాన్ని ప్రభా నీ కొరకు ప్రభా వారు ఏర్పాటు చేసుకుని ఈరోజు నీ దైవసంలో నాకు ఇచ్చిన కృపంత స్తోత్రం నాయన. నా ప్రియమైన తండ్రి, పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులు బలవంతం చేతులు దానం లాంటి వాడని మీ వాక్యంలో సెలవిస్తున్న రీతిగా ప్రభా నాయన మరి ప్రభా యవనస్తులు బలపడవలసింది. ప్రభా యవనస్తులు మీరు కోర్చినందుకు మీ స్తోత్రం నాయన. ప్రభా ఎంతవరకు పాటల ద్వారా మరి మహిమ పత్రాన్ని తండ్రి ప్రభా పాడిన పిల్లలందరూ బట్టి స్తోత్రములు, యవనస్తులందరూ బట్టి స్తోత్రములు. ప్రభా సంఘ కార్యక్రమాలని ప్రభా పెద్దవారు యవనస్తులు సంఘ పెద్దలు నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రములు. ప్రభా నాయన వచ్చిన వారందరూ బట్టి మరి స్తోత్రం అందరూ తెలియజేస్తూ ప్రభా నాయన ముందున్న కార్యాన్ని ప్రభా నీ ఆవరణలో ప్రభా నీ కార్యక్రమానికి అప్పగించుకుంటున్నాను తండ్రి. మీరే సహాయం చేసి ముందుకు నడిపించమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును మా ప్రియకుమారుడైన యేసు క్రీస్తునామమున ప్రార్థించి బతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చాలా విలువైన సమయంలో మనం వచ్చామండి. ఇంకా ఎవరు కూడా అల్లరి అటు ఇటు తిరగడం, అల్లరి చేయడం ఇట్లాంటివి ఏమి ఉండకూడదు. అందరూ కూడా చక్కగా కూర్చోండి. సిస్టర్ మేరీ ఆల్ఫా గారి గురించి నేను చెప్పాను ఆల్రెడీ. దేవుడు అంటే ఆవిడకి ఎంత ప్రేమో, ఎంత విధేయత తన మాటల్లోనూ తన ప్రవర్తనలోనూ ప్రతి విషయంలోనూ. ఆవిడ్ని చూడడమే ఒక గొప్ప భాగ్యం. నేనైతే దేవుడిని అంత ఎక్కువగా నమ్ముకున్నటువంటి వ్యక్తిని అలేపని చూశాను. అలేపని తర్వాత సిస్టర్ని నేను చూడడం, ఆవిడని చూడడంతో నాకు ఎంతో సంతోషం అనిపించింది. తను ప్రతి క్షణం కూడా దేవునికి ఇష్టంగా ఉండడానికే తను ప్రయత్నిస్తుంది. తను ఆవిడ వచ్చి ఉండగా చప్పట్లతో ఆవిడని ఆహ్వానిద్దామండి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్ని అందరినీ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. బ్రదర్ నా గురించి అలా చెప్తున్నప్పుడు లేదా నేను వస్తున్నప్పుడు అందరు నన్ను రిసీవ్ చేసుకుంటూ ఆ ప్రేమ చూపిస్తున్నప్పుడు నాకు నేను కూడా ఒక ప్రశ్న వేసుకున్నాను. నిజంగా నాకు నేను దీనికి అర్హురాలనా అని చెప్పి. మీ అందరి యొక్క ప్రేమను బట్టి, మీరు నాకు ఇస్తున్నటువంటి యొక్క ప్రేమను బట్టి దేవుడికి ఫస్ట్ వందనాలు చెప్పుకుంటున్నాను. మీకందరికీ కూడా శుభములు. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాం. మహోన్నతుల పరిశుద్ధుల మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు మమ్మల్ని మీరు ఈ విధంగా ఇక్కడికి చేర్చారు. అది మీ చిత్తమని నమ్ముతున్నాను తండ్రి.
ఇక్కడ కూర్చున్న ఏ బిడ్డ కూడా ప్రభా యాక్సిడెంటల్గా మీ యొక్క ప్రమేయం లేకుండా ఇక్కడికి రాలేదని నమ్ముతున్నా. నీకు ఈ బిడ్డలు ఇక్కడికి తీసుకురావడం ఒక పర్పస్ ఉంది ప్రభా. ఆ యొక్క పర్పస్ మా అందరి జీవితంలో నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాం. మీరు ఈ విధంగా మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని పెట్టుకుంటున్నాం తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను ప్రభా. మేము ఏ విధంగా డిస్టర్బ్ అవ్వకుండా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ప్రభా నా యొక్క నోటి మాటలు మా అందరి యొక్క హృదయాలు మీకు అంగీకారంగా రాగలని ప్రభు చూపించాలి. ఈ సమయాన్ని మాకందరికీ మీరు ఆశీర్వాదకరంగా చేయాలి. ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హలో ఓకే ఓకే మనము కొంచెంసేపు మరి అందరూ కొంచెం కూర్చుంటే మనం దేవుని వాక్యం మీద ధ్యాస పెట్టాం. కొంచెం వేడిగా ఉన్నట్టుంది కదా. ఓకే, మీ దగ్గరికి బుక్స్ వస్తున్నాయి కదా, మీ జాగ్రత్తగా తీసుకోండి. మీకు ఏదైనా రాసుకోవాలనిపిస్తే, మీకు ఇది ఉపయోగపడుతుంది అని అనిపిస్తే మీరు రాసుకోవచ్చు. ఇక అయిపోయిందంటే మనం కొంచెం సెటిల్ అవుదాం. ఓకే, కొంచెంసేపు నేనేమి ఎక్కువసేపు తీసుకోను, కొంచెంసేపు ఫోకస్ పెడదాం. ఓకే, సరే, మీ దగ్గరికి అంతా బుక్స్ వచ్చాయి కదా, పెన్స్ కూడా ఉన్నాయి. మీరంతా కొంచెం కూర్చోవాలి. ఓకేనా? సరే, మనకందరికీ ఒక ప్రశ్న ఉంటుంది జీవితంలో, నేను ఎవరిని అని. ఇప్పుడు నన్ను అడిగాడు అనుకోండి ఎవరైనా, నేను ఎవరిని అని అంటే నేను నా పేరు చెప్తాను కదా. మీరు కూడా ఎవరు అని అంటే మీరు మీ పేరు చెప్తారు. ఆ తర్వాత నేను ఎందుకు చేయబడ్డాను, నా జీవితం యొక్క పర్పస్ అంటే ఉద్దేశం ఏంటి అనేటువంటి ప్రశ్న మనకు ఉంటుంది. ఉందా మీకు అందరికీ అలా ఏమైనా అనిపించిందా? అసలు నేను ఎందుకు పుట్టాను ఆలోచన ఎప్పుడు వచ్చిందా? అసలు రాలేదా? అంత ఆలోచించే టైం కూడా లేదా? సరే, అయితే చాలా మటుకు అందరికీ ప్రశ్న ఉంటుంది, నేను ఎవరిని, నేను ఎందుకు ఈ భూమికి వచ్చాను. ఈ ప్రశ్నకి సరైనటువంటి జవాబు మీరు ఎవ్వరు మాట్లాడుకోండి. మీరు మాట్లాడితే నేను మాట్లాడడం ఆపేస్తాను. మాట్లాడరు కదా, మీరు మాట్లాడే సమయం కూడా వస్తుంది, అప్పుడు మీరు మాట్లాడదు. ఓకే, సో నేను ఎవరిని అని అంటే మీరందరూ కూడా ఇప్పుడు ఒక బైబిల్ తీసి ఒక వచనం చదవాలి. ఓకేనా? ఆదికాండము 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయము 26 నుంచి 28 వరకు. ఎవరైనా ఒకరు గట్టిగా స్పష్టంగా చదవండి. సరే. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను.
దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఇప్పుడు నేను ఎవరిని అనేదానికి మనకి ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది. దేవుడు సమస్త సృష్టిని చేసిన తర్వాత 6 రోజుల్లో దేవుడు సృష్టి చేశాడు. అవునా? 6వ రోజున ఏమనుకుంటాడంటే ఈ సృష్టి చేశాడు అని అంటున్నాను అని అంటే దేవుడు మనకి ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఈ సృష్టిని అంతా దేవుడు చేశాడు 6 రోజుల్లో. 6వ రోజున ఏం చేశాడంటే ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు అనుకుంటాడు మీరు? ఎలా ఉంటాడు దేవుడు? దేవుడు ఆత్మస్వరూపి ఉన్నాడు కదా. ఆ ఆత్మస్వరూపైన దేవుడు సృష్టి చేస్తున్నాడు. బైబిల్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అని స్టార్ట్ అవుతుంది. ఆది యందు అని అంటే టైం ఉంది. ఎప్పుడు చేశాడు? ఆయన ఒక టైంలో చేస్తున్నాడు అని మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత దేవుడు భూమి ఆకాశాలని అంటే ఈ యొక్క మనకు కనిపిస్తున్నటువంటి ఇక భౌతిక ప్రపంచాన్ని చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది కదా. దేవుడు చేశాడు అంటే దేవుడు ఈ సృష్టికి బయట ఉండి చేశాడు ఈ సృష్టిని కదా. ఈ సృష్టిలో ఉన్నదంతా 6 రోజుల్లో చేసి ముగించాడు. ఇప్పుడు ఆత్మ అయిన దేవుడు ఈ భౌతిక ప్రపంచాన్ని చేసిన తర్వాత ఈ భౌతిక ప్రపంచాన్ని ఏలడం కోసం, దాన్ని కాయడం కోసం, దానిని కాపాడడం కోసం ఆయన లాగా ఈ యొక్క భౌతిక ప్రపంచానికి సరిపోయే విధంగా భౌతిక శరీరంలో ఉన్నటువంటి ఒక మనిషిని చేయాలనుకున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఆత్మ అయిన దేవుడు భౌతిక ప్రపంచాన్ని చేసి ఈ భౌతిక ప్రపంచాన్ని ఆయనకి ఇష్టమైన రీతిలో ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని కాపాడుతూ దానిని రూల్ చేయాలనంటే దానిని ఏలాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన మనిషిని చేస్తున్నాడు. అది ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి 26వ వచనం చెప్తున్నాడు. ఎలా చేస్తున్నాడంట? ఆయన దేవుడు మన స్వరూపంలో అంటే దేవుడు ఆయన యొక్క స్వరూపంలో చేయాలి అని అనుకుంటాడు. మనిషి ఇప్పుడు నేను ఎవరిని ఆయన స్వరూపం అంటే దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాను. స్వరూపం అంటే ఆయన ఆత్మస్వరూపి కదా. ఆత్మకు స్వరూపం ఉంటుందా? ఆత్మకు రూపం ఉంటుందా? ఆత్మ కనిపించదు కదా. మరి మనిషి అయితే కనిపిస్తున్నాడు. ఈ ఆత్మస్వరూపైన దేవుడు నా స్వరూపంలో చేస్తాను అని అంటే ఏంటి అర్థం? అంటే ఆయనలాగా ఆలోచించగలడం, ఆయనలాగా జ్ఞానం కలిగి ఉండడం, ఆయనలాగా మంచిని జరిగించడం, ఇవన్నీ ఆయన గుణగణాలు. అలాంటి గుణగణాలు కలిగినటువంటి మనిషిని చేసి ఈ భౌతిక ప్రపంచానంతా నువ్వు ఏలాలి అని చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఆయన స్వరూపం అంటే మనకు అర్థమైంది కదా. ఆయన స్వరూపంలో మనిషిని చేస్తున్నప్పుడు ఆయన ఇంకొక మాట ఏమంటాడంటే ఆయన స్వరూపంలో చేసేదే కాకుండా ఆ మనిషిని ఎలా చేశాడనంటే స్త్రీని గాను పురుషుని గాను చేశాడట. అంటే ఇప్పుడు పురుషులు మట్టికే దేవుని స్వరూపం కాదు, స్త్రీలు కూడా ఆయన స్వరూపమే. ఇది నేను చెప్తున్నానా? కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన స్వరూపంలో నల్లం చేశారు కదా, చేశారు కానీ ఆయన స్త్రీని గాను పురుషుని గాను అంటే స్త్రీ పురుషులు ఇద్దరు నరులు అని చెప్తున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో మీకు చాలా క్లియర్గా హ్యూమన్ కైండ్ అనేటువంటి వర్డ్ వినిపిస్తుంది. తెలుగు బైబిల్ మట్టికి చదివినప్పుడు మన నరుడు అంటే అబ్బాయి మట్టికే, పురుషుల మట్టికే అర్థమవుతుంది. కానీ నేను ఇంగ్లీష్ బైబిల్ కూడా చదివితే ఏమర్థమవుతుంది అంటే ఆయన అనుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఈ భౌతిక ప్రపంచానంతా నాలాగా దీనిని ఏలాలి, దానికి ఒక భౌతిక శరీరంతోనే ఉన్నటువంటి మనుషులు కావాలి అని అనుకున్నారు. ఇప్పుడు ఆయన లాగా అంటే ఆయనకి గుణగణాలు ఉండాలి కదా. అవును. సో ఆయన గుణగణాలు ఏంటో మనకు అర్థమైంది. ఇప్పుడు ఆయన లాగా అంటే మన 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 పోలిక అని అంటాడు. మన పోలిక అంటే ఒకరికంటే ఎక్కువ ఉన్నారని అర్థమవుతుందా? అలాగనే ఆయన చేసినటువంటి హ్యూమన్ అంటే మనిషి, ఆ యొక్క మనిషిలో కూడా 2 లింగాలు ఉన్నాయి, జెండర్స్. అదేంటంటే స్త్రీని గాను పురుషుని గాను ఆయన చేశాడు. సో ఇప్పుడు నేను ఎవరిని అని అంటే అబ్బాయిలు చెప్తున్నారు, నేను దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన వాడిని. అమ్మాయిలు ఎవరి స్వరూపంలో చేయబడ్డామో అన్న కన్ఫ్యూజన్ ఇంకా అక్కర్లేదు. ఇప్పుడు మీరంతా ఎవరు? అమ్మాయిలు. మేము కూడా దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డ వాళ్ళము అనే అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు స్త్రీని గాను పురుషుని గాని చేశాడు.
ఒక ఆలోచన వచ్చింది. ఆయన ఆలోచనలో మనిషిని చేయాలి అని అనుకున్నారు. ఆ ఆలోచనలో కూడా అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉన్నారు. ఆ ఆలోచన ఎలా ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టే, దానిని ఆచరణలో పెట్టేటప్పుడు ఆయన స్త్రీని గారు పురుషుని గారు చేశారు. అంటే ఆయన ఆలోచనలో ఇద్దరు ఉన్నారు, ఆయన ఆ ఆలోచనని యాక్షన్లో పెట్టడంలో కూడా ఇద్దరు ఉన్నారు. చేసిన తర్వాత ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు వాళ్ళిద్దరిని పెట్టి ఆయన ఆశీర్వదిస్తున్నాడు. అంటే ఆయన యొక్క ఆశీర్వాదంలో కూడా ఇద్దరు ఉన్నారు. ఏమంటున్నారు? మీరిద్దరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి ఏనాలి. ఎన్ని చూసాం? ఇప్పుడు నేను ఎవరిని అంటే దేవుని యొక్క స్వరూపంలో చేయబడినటువంటి అబ్బాయిని అమ్మాయిని. ఇది మన యొక్క ఫస్ట్ క్వాలిఫికేషన్ అంటే అర్హత. అదేనా? నేను ఎవరిని అని అంటే నేను ఎవరిని ఎలా చెప్పుకోవాలి? నా పేరు చెప్పిన తర్వాత నాకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే నేను దేవుని స్వరూపంలో చేయబడినటువంటి వాడిని, చేయబడిన దానను అన్నది గుర్తు రావాలి. ఓకే, ఇప్పుడు ఆయన నేను ఎందుకు చేయబడ్డాను అనే దగ్గర ఒక క్లారిటీ ఇస్తున్నాడు. ఎప్పుడైనా మనకు నిరుత్సాహం అనిపించినప్పుడు అనుకుంటాం కదా, అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఈ భూమికి ఎందుకు వచ్చాను, ఇలాంటి ఆలోచనలు వస్తాయి కదా. దానికి ఆన్సర్ ఎక్కడుందనంటే బైబిల్లో ఫస్ట్ బుక్ ఆది కాండంలో ఫస్ట్ చాప్టర్ అంటే ఫస్ట్ అధ్యాయంలోనే మనకు ఒక ఆన్సర్ ఉంది. ఏంటంటే నేను ఎందుకు చేయబడ్డానంటే నేను ఫలించడం కోసం చేయబడ్డాను, ఫలించడం కోసము చేయబడ్డాను. తర్వాత ఎందుకు చేయబడ్డాను? మీరు కరెక్ట్ సీక్వెన్స్ చెప్పాలి. తర్వాత ఫలించి అభివృద్ధి పొందడానికి చేయబడ్డాను. నేను వృద్ధి లేకుండా ఉండడానికి చేయబడలేదు, నేను అభివృద్ధి పొందడానికి చేయబడ్డాను. తర్వాత ఏముంది? నేను విస్తరించాలి. ఈ తణుకు ప్రదేశమే కాదు, నేను విస్తరించడం కోసం చేయబడ్డాను. అర్థమవుతుందా? నేను ఫలించడం కోసం చేయబడ్డాను, నేను అభివృద్ధి పొందడం కోసం చేయబడ్డాను, నేను విస్తరించడం కోసం చేయబడ్డాను. ఇంకోటి భూమిని నిండించాలి. అంటే ఈ భూమి అంతా కూడా దేవుడిని ఎరిగినటువంటి బిడ్డలతో నింపడం కోసం నేను చేయబడ్డాను. అర్థమవుతుందా? నిండించిన తర్వాత ఏం చేయాలి? దానిని లోపరచడం కోసం, దానిని ఏలడం కోసం చేయబడ్డాను. ఎవరిని ఏలాలి? మనము ఎవరిని ఏలాలి? నేను నాకు వినిపించలేదు. చాలా మంచి ఆన్సర్ చెప్పారు. ఎవరిని ఏలాలంటే ఒక అప్పర్ కాస్ట్ వాడు. ఎట్లాగా అప్పర్ కాస్ట్ అంటే తెలుగులో ఏమంటారు? అప్పర్ కాస్ట్ ఉన్నత కులంకి చెందినవాడు. లోవర్ కాస్ట్ అంటే చిన్న కులం చెందిన వాడిని ఏలాలి. అంతేనా? అలాగే చెప్పండి ఇక్కడ, అలా చెప్పండి. పురుషుడు స్త్రీని ఏలాలి. మనం 3వ అధ్యాయానికి ఇంకా వెళ్ళలేదు. ఓకే, ఇక్కడే ఉన్నాం. ఇది పాపము లేని ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం. పాపము లేనప్పుడు దేవుడు సృష్టిని చేసిన వెంటనే మన యొక్క జీవితానికి ఒక విలువనిస్తూ నీ జీవితం పట్ల నాకు ఈ పర్పస్ ఉంది అని చెప్పే ఆ కాంటెక్స్ట్ లో మనం ఉన్నాం. ఓకేనా? ఇప్పుడు ఆయన అంటాడు ఈ భూమి నిండించి మీరు ఏలాలి అని అంటే ఎవరిని ఏలాలి? ఉన్నత కులం వాడు లోవర్ కాస్ట్ వాడిని ఏలడం గురించి ఆయన మాట్లాడలేదు. పురుషుడు స్త్రీని ఏలడం గురించి మాట్లాడలేదు. పోనీ స్త్రీ పురుషుడు ఏలొచ్చా? దాని గురించి మాట్లాడలేదు. మరి ఎవరిని ఏలాలి? సమస్త సృష్టిని ఏలాలి మనం. ఇప్పుడు మరి ఓకే, ఒక చిన్న మాట చెప్తాను ఏలడం గురించి. ఒక మేనేజర్ ఉన్నాడు అనుకోండి ఒక కంపెనీలో. ఆ మేనేజర్కి నేను సుపీరియర్ లేదంటే నేను ఏలుతున్నాను అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆయన కింద ఒక 10 మంది పనిచేస్తున్నప్పుడు నేను ఆర్డర్స్ ఇస్తే, అంటే నేను ఒక మాట చెప్పితే వాళ్ళు విన్నారనుకోండి, అప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఏలుతున్నానని. ఇప్పుడు నా మీద ఎవరైనా ఉన్నారనుకోండి, అప్పుడు నేను ఏలబడుతున్నాను అనేటువంటి ఫీలింగ్ రావచ్చు. అవునా? కానీ బైబిల్లో ఉన్నటువంటి రాజ్యం ఎలాంటి రాజ్యం అంటే, ఎలాంటి ఏలుబడి గురించి దేవుడు చెప్తున్నాడంటే, ఒక మనిషి ఇంకొక మనిషిని ఏలడం గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. మరి మనం అందరము ఏలే వాళ్ళమే. ఇది అర్థమవుతుందా? మనం అందరం కూడా ఏలే వాళ్ళంటే చేశాడు దేవుడు. అదేంటి? ఇప్పుడు మన సొసైటీని చూస్తే అలా లేదే. ఒకరు ఇంకొకరిని ఏలడం గురించి
గురించే మాట్లాడుతుంది. అంటే సృష్టి అంతా కూడా అప్సైడ్ డౌన్, అంటే ఏంటి, ఉల్టాగా ఉందన్నమాట. మీరు నమ్ముతున్నారా ఇది? సృష్టి అంతా కూడా ఉల్టా అంటే తలక్రిందులుగా ఉంది. అందుకని క్రీస్తు శిష్యులు చెప్పిన మాట ఏంటంటే, శిష్యులు వచ్చి వీళ్ళు వాళ్ళ గురించి విన్నవాళ్ళు కన్నవాళ్ళు ఏం చెప్తారంటే, ఈ భూమిని తలక్రిందులు చేసేవాళ్ళు ఇక్కడ కూడా వచ్చేసారు అని అంటున్నారు. అంటే ఈ భూమి నిజంగానే తలక్రిందులుగా ఉంది, తల క్రింద ఉంది అని అనిపిస్తుంది మనకు. మనం వచ్చి సరి చేస్తుంటే సిస్టమ్ని వాళ్ళు ఏమంటారంటే, మీరు తల కింద పెడుతున్నారు, తల క్రింద చేస్తున్నారు అని అంటారు. కాదు, దేవుడిని ఎలిమెంట్ బిడ్డలు ఏం చేస్తారంటే అప్ సైడ్ డౌన్ కాదు, రైట్ సైడ్ అప్ ఉంటుంది. అంటే ఏంటంటే తల ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. అలా చేయబడ్డానికి మనం పిలువబడ్డాం. సో అది కరెక్ట్ వే ఏంటంటే, ఒక మనిషి ఇంకొక మనిషిని ఏరడం అనేది నాన్ బిబ్లికల్, దేవుని యొక్క చిత్తానుసారం కానే కాదు. ఎక్కడైనా మనం అలాంటిది చూసామనంటే మనం ఆ ప్లేస్కి వెళ్ళి దాన్ని తలకిందులు చేయాలి. చేస్తారా ఈరోజు? చేద్దామా? ఎక్కడైతే ఒక మనిషి ఇంకొక మనిషిని అప్రెస్ అంటే కృంగదీస్తున్నాడో, అది ఒక కుటుంబం కావచ్చు, ఒక చర్చ్ కావచ్చు, ఒక డిపార్ట్మెంట్ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఎక్కడైనా సరే ఒక మనిషిని ఏదో ఒక రీజన్ బట్టి, ఏ రీజన్ అంటే కొన్ని రీజన్స్ చెప్తాను. ఒకటి మన యొక్క కులాన్ని బట్టి, లేదంటే మన యొక్క కలర్ని బట్టి, లేదంటే మన యొక్క జెండర్ని బట్టి, అమ్మాయి అబ్బాయి అనే జెండర్ని బట్టి, లేదంటే వయస్సుని బట్టి చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు డామినేట్ చేయాలనుకుంటారు, వాళ్ళు ఏలాలనుకుంటారు. అది కూడా తప్పే. ఎవరిని ఏలకూడదు. ఈరోజు ఈ సంగతి నేర్చుకుందామా? ఎస్. మరి ఏం చేయాలి? ఏలకుండా ఏం చేయాలనంటే ప్రేమించాలి. దేవుని చిత్తం నా జీవితంలో ఎప్పుడు నెరవేరుతుందనంటే, ఫస్ట్ పర్పస్ అంటే దేవుడిచ్చినటువంటి పర్పస్. దేవుడిచ్చినటువంటి పర్పస్ అంటే ఏంటి? ఉద్దేశం కదా. ఆ ఉద్దేశం నా జీవితంలో ఎప్పుడు నెరవేరుతుందనంటే, నేను ఎప్పుడు ఫలిస్తాను, ఎప్పుడు అభివృద్ధి పొందుతాను, ఎప్పుడు విస్తరిస్తాను, ఎప్పుడు చెప్పడం మర్చిపోతున్నారు. భూమిని ఎప్పుడు నిండిస్తాను, దానిని ఎప్పుడు లోపరుచుకుంటాను. భూమిని లోపరుచుకోవాలి, ఒక మనిషి లోపరచడం కాదు. ఒకవేళ అమ్మాయి అబ్బాయి లోపరుచుకోవాలనుకున్నా తప్పే, అబ్బాయి అమ్మాయి లోపరుచుకోవాలనుకున్నా తప్పే. ఒక ఉన్నత కులాన్ని వాడు తక్కువ కులాన్ని వాడికి లోపరుచుకోవాలనుకున్నా అది కూడా తప్పే. ఇవన్నీ తప్పు అని అంటాడు. సో వీళ్ళని ఏ విధంగా నేను చూడాలి అంటే, ఒక మనిషిని ఇంకొక మనిషిని ఎలా చూడాలి అని అంటే, క్రీస్తు నన్ను ఎలా చూశాడో అలా చూడాలి. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు క్రీస్తు నా కోసం? మీరు ఆయన అంటాడు కదా, ఏంటి ఇటర్నిటీ అంటే దేవుని రాజ్యానికి నేను ఎప్పుడు వారసుని అవుతాను అని అంటున్నాడు. దానికి ఏం చేయాలి అని అంటే, మీరు దేవుణ్ణి ప్రేమించాలి, మీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఇంతే చెప్తుందట బైబిల్. ఇట్ ఈస్ సో సింపుల్, చాలా సింపుల్. ఏం చేయాలి తెలుసా? మనిషిని ప్రేమించాలి. బైబిల్ అంతా కూడా, ఈ యొక్క బైబిల్ అంతా ఇలా మీరు పట్టుకొని పిండారనుకోండి, జ్యూస్ వస్తుంది. దాని యొక్క ఎస్సెన్స్ ఏంటి అని అంటే, ఒక మనిషిని ఇంకొక మనిషి ప్రేమించాలి. ఇదే చెప్తుంది బైబిల్. ప్రేమిస్తే ఏమవుతుంది తెలుసా? ప్రేమిస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడిని అవుతాను. అప్పుడు ఇదంతా కూడా ఫలించి అభివృద్ధి పొంది ఇవన్నీ ఆ తర్వాత ఆటోమేటిక్ జరిగిపోతాయి. ఇంకా సింప్లిఫై చేసి మీకు చెప్పాలని అంటే, మొదటగా నా నీతిని రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత మీకు ఏం కావాలో అవన్నీ వచ్చేస్తాయి. నాకేం కావాలి? ఈరోజు నాకు ఒక జాబ్ కావాలి, నాకు ఒక మంచి అమ్మాయి కావాలి పెళ్లి చేసుకోవడానికి, నాకు మంచి అబ్బాయి కావాలి పెళ్లి చేసుకోవడానికి, నా అప్పులు తీరాలి, నా ఆరోగ్యం బాగుండాలి. ఇలా మనకి చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది కదా. నేను క్లాస్లో ఫస్ట్ రావాలి, ఇలా చాలా లిస్ట్ ఉండొచ్చు, అందులో తప్పేమీ లేదు. కానీ ఎప్పుడు దొరుకుతాయి అవన్నీ? ఎప్పుడు నెరవేరుతాయనంటే, ఎప్పుడు నెరవేరుతాయి? ఫస్ట్ నా నీతిని వెతుకు, నా రాజ్యాన్ని వెతుకుతాను. ఎక్కడ దొరుకుతుంది? వెతకడానికి నేను సిద్ధమే. ఎక్కడ దొరుకుతుంది నాకు నీతి? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది అని అంటే, ఇక్కడ దొరుకుతుంది. ఈ యొక్క వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలంటే, ఆయన రాజ్యం ఎలా ఉంటుందని చెప్పాడు? ఆయన రాజ్యంలో తారతమ్యాలు అసలు ఉండనే ఉండమంట. అందరూ సమానంగా ఏలుతూనే ఉంటారంట. అలాంటి తారతమ్యము లేనటువంటి ప్రపంచానికి అనడానికి నీవు సిద్ధమైతే నీ జీవితంలో ఆ సమస్తము అనుగ్రహించబడుతుంది అని చెప్తున్నాడు ఆయన. మనము అది వదిలేసి, నాకు ఎంతసేపు ఈ డబ్బు కావాలి, ఇది కావాలి, అది కావాలి మనం ప్రార్థిస్తాం. ఇది ఫస్ట్ వదిలేసి దీని వెంట పడతాం. అందుకనే మన జీవితాలు వృద్ధి లేకుండా పోతుంది.
మనం అనుకున్నవి సాధించలేకుండా పోతున్నాం. మన కోరికలు లాగానే ఉండిపోతున్నాయి. ఈరోజు ఒక సొల్యూషన్ కనిపెడతాం. ఓకేనా? సో మొదటిగా చేయాల్సింది ఏంటంటే, మనకందరికీ అర్థం వస్తుంది ఏంటంటే, నేను నా యొక్క దేవుని స్వరూపంలో చేయబడ్డాను. ఆ థాట్, ఆ ఆలోచనని చూసారా, అది వెంటనే నాలో ఏమి తీసుకురావాలంటే ఒక పరిశుద్ధత, అంటే ఆ హోలీ ఫీల్ తీసుకురావాలి. నేను దేవుని కోసము పరిశుద్ధపరచబడ్డాన్ని. పరిశుద్ధపరచడం అంటే ఏంటి? పరిశుద్ధం అంటే ఏంటి? పరిశుద్ధం అంటే ఏంటి? మీరు మాట్లాడచ్చు. పాపం లేని పరిశుద్ధం, అంతేనా? మరి పాపానికి ముందు ఏంటి పరిశుద్ధత? పాపానికి ముందు పరిశుద్ధత అంటే ఇలా అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అంటే, ఒకటి ఫస్ట్ది దేవుని కోసం ప్రత్యేకింపబడ్డం. దేవుని కోసం, నీ గర్ల్ ఫ్రెండ్ కోసం, నీ బాయ్ ఫ్రెండ్ కోసము, నీ పేరెంట్స్ కోసం, అంటే మీ తల్లిదండ్రుల కోసము, నీ యొక్క జాబ్ కోసం ప్రత్యేకించబడ్డం కాదు. అది పరిశుద్ధత కాదు. దేవుని కోసం ప్రత్యేకించబడితే అది పరిశుద్ధత. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కదా. ఆయన కోసం నేను ప్రత్యేకించబడ్డాను అని అంటే నేను పరిశుద్ధుడిని. ఓకేనా? ఇది ఫస్ట్ డెఫినేషన్. ఇంకొకటి మనకందరికీ ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, దేవుడు పరిశుద్ధుడు ఎందుకు అయ్యాడంటే ఆయన ప్రత్యేకింపబడ్డవాడు. తర్వాత ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ గుంపు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి ఈ కమ్యూనిటీ ఉంది చూసారా, ఈ గుంపు ఉంది చూసారా. ఈ గుంపులో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారని అంటే మీకు ఎలా అర్థమవుతుందంటే ఒక ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని అర్థమవుతుంది. అలా కాదు. దేవుణ్ణి త్రియేక దేవుడు, ఆయన త్రియేక దేవుడు కదా. అంటే ఆయన ఒకే దేవుడు, బట్ 3 డిఫరెంట్ పర్సన్స్గా ఉన్నారు. నేను 3 డిఫరెంట్ పర్సన్స్ అంటే వెంటనే ఇప్పుడు నేను బ్రదరు, ఈ బ్రదర్ అని అనుకోవద్దు. ఎందుకంటే మనిషికి ఆపాదించినట్టుగా మీరు దేవుడికి ఆపాదించలేదు. సో దేవుడు ఆయన త్రియేక దేవుడు ఎలాగైతే ఉన్నాడో అలాగా ఆయన ఆ ముగ్గురి మధ్య ఎలాంటి పర్ఫెక్ట్, అంటే పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క రిలేషన్లో ఎలాగైతే ఉన్నాడో అలాగా మనము ఉండగలిగినప్పుడు, ఇప్పుడు అలా ఉండడం అంటే ఎలా అని క్వశ్చన్ వస్తుంది కదా. మనిషిని దేవుడు ఎలా చేశాడు అని అంటే, నేను జాగ్రత్తగా కొంచెంసేపు ఇక్కడ ఫోకస్ పెట్టాలి. పరిశుద్ధత అంటే ఏంటో నేను చెప్తున్నాను. ఈ పరిశుద్ధంగా ఉండకపోతే ఆయన నీతిని, రాజ్యాన్ని మనము వెతకలేము. అప్పుడు వెతికినప్పుడు మనం అనుకున్నవి ఏమి జరగవు. సో మీరు అనుకున్నవి జరగాలంటే ఇలా ఉండాలి. దానికి మించి మన కోరిక నెరవేరడం కోసమే కాదు, కానీ ఆయన చిత్తం నెరవేర్చడం కోసం మనకి ఇది అర్థం అవ్వాలి. దేవుడు స్త్రీని కాదు పురుషుని కాదు చేశాడని చెప్పాడు కదా. ఇప్పుడు అలా మీరు కిందికి వస్తే ఆయన ఎలా చేశాడో చెప్తున్నాడు. పరిశుద్ధత అంటే ఏంటో చెప్తున్నాను మీకు. ఓకే, త్రియేక దేవుడు ఎలాగైతే ఆయన రైట్ రిలేషన్లో ఉన్నాడో మనిషి కూడా అలా ఉండాలి అని అంటే, మనిషి ఎలా ఉంటే రైట్ రిలేషన్షిప్లో ఉంటాడు అనేది నేను మీకు చెప్తున్నాను. జాగ్రత్త గమనించాను. ఇప్పుడు ఆయన స్త్రీని గాను పురుషుని గాను ఎలా చేశాడో ఆయన కింద చెప్తున్నాడు. ఎలా చెప్పాడంటే, మట్టిని తీసుకొని ఆయన నరుని చేసి ఆ నాసికారంధ్రంలో ఆయన జీవవాయువులు ఊదాడంట. మనిషి మట్టే, కానీ ఆయనలో ఏముందంటే 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయన్నమాట. మనిషి మట్టి, ఈయన ప్రైడ్ తీసుకోవడానికి ఏమీ లేదు, గర్వపడడానికి ఏమీ లేదు, నేను అంతా మట్టే. బట్ అట్ ద సేమ్ టైం మనిషిలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఈ సృష్టిలో ఎక్కడ కూడా ఆయన ఆత్మను పెట్టలేదు, మనిషిలో పెట్టాడు. అందుకని దేవుణ్ణి సృష్టిని కనెక్ట్ చేయి అంటే, దేవుణ్ణి సృష్టిని కలపగలిగిన దేవుడైనా ఉన్నారు అంటే మనమందరం. ఎందుకంటే ఆయన ఆత్మలో ఉంది. ఆత్మ దేవుణ్ణి ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని కలపగలిగింది ఎవరు అని అంటే మనమే. ఎందుకు? భౌతికమైన శరీరం ఉంది, అంతేకాకుండా ఆయన ఇచ్చినటువంటి ఆత్మ ఉంది కదా. సో నేను ఎవరినేనంటే మట్టితో చేయబడినటువంటి దానినే, కానీ ఆయన ఆత్మ కలిగి ఉన్నాను. ఓకే, జీవాత్మ అయ్యాడు. ఆ తర్వాత ఆయనలో నుంచి, ఆదాములో నుంచి హవ్వను బయటికి తీశాడు. అంటే నేను
ఆయనకు ఆత్మను పొందుకున్నాను కాబట్టి నేను ఆత్మజీవిని. అర్థమవుతుందా మీకు? స్పిరిచువల్ బీయింగ్ అంటే నేను ఒక ఆత్మీయ జీవిని. ఆత్మీయ జీవిని. ఓకే, ఇప్పుడు నేను ఆత్మీయ జీవిని కాబట్టి దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలి. అంటే దేవునితో నాకున్నటువంటి సంబంధం గురించి మాట్లాడతాను. ఈ సంబంధం ముగ్గురిలో ఎలాగైతే రైట్ రిలేషన్ చెప్పాను కదా, మనిషి రైట్ రిలేషన్లోకి ఎలా వస్తాడనేది నేను చెప్తున్నాను. మొదటిగా నాకు దేవునితో సంబంధం కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ తర్వాత ఫస్ట్ ఇది చెక్ చేసుకుందాం. నేను ఎవరిని దేవుని రూపంలో చేయబడ్డాను. ఇప్పుడు ఆ తర్వాత చెప్తున్నాను. దేవునితో నేను రైట్ రిలేషన్లో ఉండాలి. ఓకేనా? ఆ రైట్ రిలేషన్ అంటే సరైన సంబంధంలో ఉంటే ఏమవుతుంది అని అంటే ఆయన ఆత్మ కనుక నేను ఆయన్ని ఆరాధిస్తాను. ఆయన ఎలా ఆరాధిస్తాను? ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాను. ఇప్పుడు మీరంతా పాటలు పాడారు కదా, ఈ పాటలన్నీ దేవుడు విన్నాడా? ఆయన దగ్గరికి చేరాయా? నమ్ముతున్నారా మీరు? ఎప్పుడు చేరుతాయి తెలుసా? ఎప్పుడు చేరుతాయి? నేను నా ఆత్మతో ఆయన్ని ఆరాధించాను. అంటే ఆత్మ కనెక్ట్ అవ్వాలి. మెకానికల్గా నేను ఇంతంత పడచ్చు, అది ఏమి ఆయన దగ్గరికి చేరదు. ఎప్పుడు నా ఆరాధన చేరుతుంది అని అంటే నేను నా ఆత్మ ఆయనతో కనెక్ట్ అయినప్పుడు. బోరింగ్గా ఉంది అని అంటారు చూసారా, బైబిల్ చదివినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్రపోతారు కొంతమంది. అవునా? అదంతా ఏంటంటే ఆత్మ కనెక్ట్ అవ్వలేదు అనమాట. సో నా ఆత్మ తర్వాత ట్రూత్ ఉండాలి. నేను పాట పాడుతున్నా, నేను ఒక మాట చెప్తున్నా, అందులో ఏముండాలి? సత్యం ఉండాలి. మనం చేసే ప్రార్థనలో సత్యం ఉండాలి. నిజంగా మనం చెప్తాం కదా, నువ్వు ధవళవన్నుడు, రక్తవర్ణుడు, ఇదేదో చెప్తాం. ఎప్పుడు చూసాం మనం దేవుడు ధవళవన్నుడు అంటే ఏంటి, అసలు రక్తవర్ణుడు అంటే ఏంటి, మనకేం అర్థం కాదు, ఊరికి చెప్పేస్తాం. నువ్వు అది ఆయన ధవళవర్ణుడు ఎందుకయ్యాడో, ఆయన రక్తవర్ణుడు ఎందుకయ్యాడో అని అర్థం కాలేదనుకోండి, ఆ సత్యంలో నుంచి మీరు పాడలేదనుకోండి, ఆరాధించలేదనుకోండి, ఆయన అది ఎప్పటికీ చేయరు. సో నేను దేవుని ఆత్మను కలిగి ఉన్నాను కాబట్టి, నా ఆత్మ ఆయనతోటి సంబంధం కలిగి ఉంది కాబట్టి నేను వర్షిప్ అంటే నేను ఆరాధన చేసేటువంటి ఒక ఆత్మీయటువంటి జీవిని లేదు. ఇది ఈ రిలేషన్ ఫస్ట్ కరెక్ట్ ఉండాలి. ఆయనలో నుంచి, ఆదాంలో నుంచి హవ్వను బయటికి తీశాడు కాబట్టి ఈ మనిషికి ఇంకొక మనిషితోటి సంబంధం ఉంది అంటే ఒక సోషల్ అంటే సాంఘికమైనటువంటి జీవిని కూడా నేను, ఆత్మీయ జీవినే కాదు, నేను ఒక సాంఘికమైనటువంటి జీవిని. అంటే నాకు ఇతరులతో సంబంధం ఉంటుంది. ఎవరైనా నాకు ఎవ్వరూ అక్కర్లేదు, నేను ఉంటాను అని అనుకున్నాను అనుకోండి, ఆ మనిషి ఎక్కుతాను బ్రతకడు. ఎందుకంటే నువ్వు అసలు చేయబడలేదు కాబట్టి. ఇప్పుడు నేను తినాలంటే ఇంకొకరి మీద ఆధారపడాలా, రైతుల మీద ఆధారపడాలా, ఆ రైతు పండించింది అలాగే తినలేదు నేను. అవునా? నేను బట్టలు వేసుకోవాలంటే నేను కొంతమంది మీద ఆధారపడాలా. ప్రతిదానికి ఒక మనిషి ఇంకొక మనిషి మీద ఆధారపడే విధంగానే దేవుడు చేశాడు. నేను ఇలాగే ఉంటాను, నేను ఎవరి మాట వినను, నాకు ఎవరు అక్కర్లేదు అని అనుకున్నారంటే అంతకు మించినటువంటి మూర్ఖురాలు ఇంకెవరు ఉండరు. సో నేను ఆయనతో సంబంధం ఉండేలాగా చేయబడ్డాను. అంతేకాకుండా పక్క మనిషితో సంబంధం ఉండేలాగా కూడా చేయబడ్డాను. సో అది ఆరాధన పుట్టిస్తే, దేవునితో ఉన్న సంబంధం ఆరాధన పుట్టిస్తే, నేను ఇంకొక మనిషితో ఉన్న సంబంధం నుంచి ఏం పుట్టించాలి అంటే ప్రేమను పుట్టించాలి. సో నేను ఇంకొక మనిషిని ఏం చేయాలంటే ప్రేమించాలి అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయన మట్టిలో నుంచి తీశాడు కాబట్టి నాకు ఈ యొక్క నేచర్తో, ఈ సృష్టి అంతటితో కూడా సంబంధం ఉంది. సో ఈ సృష్టిని నేను జాగ్రత్తగా కాపాడాలి. సో ఈ సంబంధం నుంచి ఏం రావాలి అని అంటే ఒక మంచి పని రావాలి బయటికి. జాగ్రత్తగా గమనించాలి మీరు. మంచి పని రావాలి అంటే నేను మంచి పని చేయాలి. పని చేయకుండా కూర్చుంటానంటే అది దేవుని చిత్తం కాదు. నేను ఎలాంటి పని చేయాలి? మరి నేను ఎలాంటి పని చేయాలి అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మహింపరిచే విధంగా ఉండాలి నా పని. ఇప్పుడు మనం ఎన్నో పనులు చేస్తాం కదా, ఎన్నో పనులు చేస్తాం. కొంతమంది నర్స్గా చేస్తారు, కొంతమంది డాక్టర్స్గా చేస్తారు, కొంతమంది ఇంజనీర్స్గా చేస్తారు. అందరూ వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే నేను చేసే పని దేవునికి మహిమని తీసుకొస్తుందా? ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నన్ను చూసిన వాళ్ళు అబ్బా నా పేరు ఆల్ఫా, ఓకే ఆల్ఫా దేవుడే దేవుడు, ఆల్ఫాని పుట్టించిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అనగలిగేటువంటి జీవితం నాకు ఉండాలి. అది దేవుడికి మహిమ తీసుకొస్తుంది. అలాగే నా పని ఉందా? ఏ పనున్నా చేయండి మీరు, ఏ పనున్నా ఈ పని దేవుడికి మహిమ తీసుకొస్తుందా అన్న ప్రశ్న వేసుకుంటే ఒకవేళ ఎస్ తీసుకొస్తుంది అన్న ఆన్సర్ వచ్చిందనుకోండి, మనము దేవుడిని మహిమపరుస్తున్నాం. ఇంకొకటి నేను చేసే పని ఇంకా రెండోది ఏం పని చేస్తున్నానంటే
ప్రజలందరికీ మేలు చేస్తున్న పని, దేవుడికి మహిమను తీసుకొస్తుంది. రెండోది ఏం చేస్తుందంటే ప్రజలకి విముక్తి తీసుకొస్తుంది, ప్రజలకి విడుదల తీసుకొస్తుంది, ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ ఎలాగ ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉన్నాను? ఆశీర్వాదకరంగా ఉన్నానా, శాపకరంగా ఉన్నానా అని ప్రశ్న వేసుకున్నాను అనుకోండి. ఆశీర్వాదకరంగానే ఉన్నానంటే నేను చేసే పని మంచి పని. ఇంకోటి ఏం చేస్తుందంటే నాకు హృదయంలో చాలా సంతోషం ఉంటుంది, నాకు చాలా తృప్తి ఉంటుంది. ఒకవేళ నాకు తృప్తి లేదనుకోండి, నేను చాలా పనులు చేశాను, అప్పుడు నాకు ఒకలాంటి ఒక డిస్సాటిస్ఫాక్షన్, అంటే ఏమంటారు, అసంతృప్తి. ఆ పని చేస్తున్నప్పుడు క్లియర్గా నాకు అర్థమైంది ఇది కాదు నా పని అని అర్థమైంది. ఈ పని చేస్తున్నప్పుడు నేను ఈ పని కోసం చేయబడలేదు అనేటువంటి చాలా క్లారిటీ వచ్చింది నాకు. ఎలా అంటారా, దాన్ని అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు కదా, డాక్టర్ ఆయన సర్జరీ చేస్తాడా, ఆపరేషన్స్ చేస్తాడు కదా, అవునా? ఆపరేషన్స్ చేయడం వల్ల ఆయన డాక్టర్ అవుతాడా, లేదంటే డాక్టర్ అవ్వడం వల్ల ఆపరేషన్స్ చేస్తాడా? డాక్టర్ అవ్వడం వల్లనే ఆపరేషన్స్ చేస్తాడు. అంటే నేను ఒక పర్పస్, అంటే ఒక పర్పస్ అంటే ఒక ఉద్దేశంతో దేవుడు చేశాడు కదా నన్ను. ఆ ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తున్నప్పుడు మట్టికే నేను సంతృప్తిగా ఉండగలుగుతాను. అంతవరకు నా జీవితంలో ఒక అసంతృప్తి ఉంటుంది, నేను వెంటాడుతూనే ఉంటాను, ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి. ఒక పాయింట్ వచ్చినప్పుడు ఎస్ ఇది నా ప్లేస్, ఇదే నేను చేయడానికి నాకు సంతోషం, నాకు సమాధానం అని అనుకుంటూ చూసారా, అది మీ పని. మీకు అలా అనిపించిందా? అంత టైం లేదు, మేము ఎప్పుడు అంత ఆలోచించదు అంటారా? ఓకే, వస్తుంది, క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఆత్మదేవుని యొక్క ఆత్మను తీసుకున్నాను కాబట్టి నేను ఒక ఆత్మీయ జీవిని, అది ఆరాధన చేయాలి. ఓకే, నేను ఆయనలో నుంచి ఆయన తీశాడు కాబట్టి నేను సాంఘిక జీవిని కాబట్టి ఆయన ప్రేమను పుట్టించాలి. ఓకే, నేను మట్టిలో నుంచి వచ్చాను కాబట్టి నాకు ఈ యొక్క సృష్టి అంతటితో కూడా సంబంధం ఉంది కాబట్టి అది ఏమి చేయాలి, పని చేసి ఆ పని కూడా ఎలా ఉండాలంటే దేవునికి మహిమ, ప్రజలకు విముక్తి, ప్రజలకు ఆశీర్వాదం తీసుకొచ్చే విధంగా ఉండాలి. నాకు ఎలా ఉండాలి అంటే అది తృప్తినిచ్చేదిగా ఉండాలి. ఈ 3 రిలేషన్స్ చూసారా, ఈ 3 సంబంధాల్లో మనిషి ఎప్పుడైతే మంచిగా ఉంటాడో, పర్ఫెక్ట్గా ఉంటాడో, అప్పుడు నేను పరిశుద్ధంగా ఉన్నాను అనేది అర్థమైందా? దేవుడి కోసం ప్రత్యేకించబడిన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు దేవునితో మొదటిగా మంచి సంబంధం కలిగి ఉంటారు, పక్క వాళ్ళతో మంచి సంబంధం కలిగి ఉంటారు, పక్క వాళ్ళని బాధ పెట్టరు. అది అత్త కోడలు కావచ్చు, మామ అల్లుడు కావచ్చు, ఇంకా తల్లి తండ్రి కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఏదైనా సరే నేను ఇంకొకరికి బాధ కలిగించే ప్లేస్లో ఉండద్దు, నా వల్ల ఇంకొకరు బాధపడకూడదు. అలా పట్టామంటే మనం ప్రత్యేకించబడిన వాళ్ళం కాదు. అర్థమైందా? నా వలన ఈ సృష్టికి ఏ విధమైనటువంటి డ్యామేజ్ అంటే నష్టం, ఏ విధమైనటువంటి నష్టం కలిగించిన. ఇప్పుడు మీరు మార్నింగ్ లేచి మీ బండి స్టార్ట్ చేస్తారు అనుకోండి, మీ 2 వీలర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు వెనక నుంచి బాగా పొగొచ్చింది అనుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధులేనా? కాదు, ఎందుకంటే మీరు ఈ సృష్టిని డ్యామేజ్ చేస్తున్నారు. సో ఏ విధంగానూ మనము ఈ సృష్టిని పాడు చేయకూడదు. ఒకవేళ మీ పక్కన అలాంటి బండి వెళుతుంది అనుకోండి, మీరు ఏం చేయాలి? ముక్కు మూసుకొని కడుపు మూసుకొని ప్రయాణం చేయాలి, అంతేనా? ఏం చేస్తారు? మేము కొంతకాలం క్రితము ఒక బికాస్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ చేసాం అన్నమాట. బిఏ కాజ్ ఫర్ ద చేంజ్ అంటే ఈ యొక్క ప్రపంచంలో మార్పు రావాలి. ఆ మార్పు రావడానికి నేను ఫస్ట్ రీజన్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ చేశామన్నమాట. ఆ ప్రోగ్రామ్ 3 రోజులు చేసాము. లాస్ట్ రోజు ఏం చేసామంటే ఒక ప్రతిజ్ఞ, మీరు స్టూడెంట్స్ అయితే ప్రతిరోజు ప్రతిజ్ఞ చేస్తారు కదా, భారతదేశం అవునా చేస్తారు, అలాంటి ప్రతిజ్ఞ చేయించాము. ఏం చేసామంటే అందులో నేను పొల్యూషన్ కలిగించేటువంటి పని ఏది చెయ్యను. ఒక మనిషిని ప్రేమించడం అంటే చేస్తాం అని అనుకుంటాం, కానీ ఈ సృష్టిని కూడా ప్రేమించినట్టుగా ఎలా చేయాలి అని అంటే ఇలాంటి పనులు చేయకూడదు. సో మీరు ఈరోజు మార్నింగ్ ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి, నేను ఈ సృష్టికి హాని కలిగించే విధంగా ఏ పని చెయ్యను, నా పక్కోడికి బాధ కలిగించే విధంగా నేను ఏమి చేయను. ఆ పక్కోళ్ళలో మీ తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులు మీరు అబద్ధం చెప్పినా బాధ పెట్టినట్టే. మీ హస్బెండ్ ఇక్కడ ఒకవేళ పెళ్లి అయిన వాళ్ళు ఉంటే మీ
మీ వైఫ్కి అంటే మీ భార్యకి ఒకవేళ అబద్ధం చెప్పినా బాధ పెట్టినట్టే, అవునా? భర్తలకి అబద్ధం చెప్పినా బాధ పెట్టినట్టే. సో నేను ఈ రోజు నుంచి అబద్ధం ఆడను, నేను దొంగలించను. ఏ విధంగా దొంగలించడం అంటే ఒకటి తెలియకుండా తీసుకోవడమే కాదు, చాలా రకాల దొంగతనాలు ఉంటాయి తెలుసా, అవునా? అవన్నీ చెప్పడానికి టైం లేదు కానీ దొంగతనం అంటే నాది కాని దాన్ని నేను ఆశించడం, ఓకే? దానికి పడాల్సినటువంటి ప్రయాసం అంతా పక్కన పెట్టి షార్ట్ కట్లో తీసేసుకోవడం అనమాట. ఇప్పుడు ఒక జాబ్ రావాలంటే నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంది అని చెప్పాను అనుకోండి, అది కూడా అబద్ధం చెప్పినట్టే. అది కూడా అలా అబద్ధం చెప్పి ఆ జాబ్ని పొందుకుంటానంటే నేను దొంగిలించినట్టే. సో ఈ విధంగా ఏంటి అంటే మీరు 10 ఆజ్ఞలే కాదు, ఆ ఉన్నటువంటి 600 ఆజ్ఞలు ఏది చేసినా అంటే ఏది తప్పిపోయినా మనము ఇతరుల్ని బాధ పెట్టిన వాళ్ళనే అవుతాం. కాబట్టి అవన్నీ కూడా బాగా నెరవేర్చాలంటే ఏం చేయాలంటే బయట చదవాలి బాగా, అప్పుడే ఆయన ఏం ఆజ్ఞలో మనకు అర్థమవుతాయి. సరే, ఇప్పుడు మనం పరిశుద్ధత ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు ఆయన కోసం ప్రత్యేకించబడ్డవారు మనం కదా. ఈయన ఏం చెప్తున్నాడంటే ఆ ప్రత్యేకించబడ్డంలో ఉన్నటువంటి రిలేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా మనము. సో ఇలా ఉన్నప్పుడు ఆయన యొక్క నీతిని రాజ్యాన్ని మనం ఎదగలుగుతాము, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చబడ్డాము చేసిన వాళ్ళని ఉంటాము అనేది అర్థమవుతుంది. ఇంకొంచెం ముందుకు వెళితే, ఓకే, ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాను. ఇది ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఇద్దరు అంటే ఆయన రూపంలో మనల్ని చేసుకున్న తర్వాత ఆయన స్త్రీని గాను పురుషుని గాను చేశాడు అని చెప్పాను కదా. అక్కడికి ఆ పాయింట్ దగ్గరికి మరొకసారి మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు కొంచెం ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఆయన స్త్రీని గాను పురుషుని గాను చేసే దాంట్లో ఎలా చేశాడు అనే దాంట్లో మనం కొంచెం ఆలోచిద్దాం. ఎందుకు మనిషి యొక్క జీవితం ఇంత విలువైనది అని మనకు అర్థమవుతుంది ఆ పాయింట్ మనం చూస్తే. ఆయన జంతువులంతా చేసినప్పుడు భూమి జంతువులు పుట్టించుకాక అంటే భూమి పుట్టించేసింది జంతువుని. ఆ జంతువులన్నీ కూడా దేవుడు ఆదాము దగ్గరికి తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చినప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, ఆదాము నువ్వు ఈ జంతువులకి అంతా పేర్లు పెట్టు అని అన్నాడు. ఆ పేర్లు పెట్టేటప్పుడు ఆదాము ఏం గమనించుంటాడు? ఏం గమనించాడంటే, ఇదిగో ఈ జంతువు మేల్ కదా, ఇది మగది, ఇది ఆడది అని చెప్పి ఆయన పేర్లు పెట్టాడు కదా. ఆయన పని చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు, ఓకే, ఆయన పేర్లు పెట్టాడు. ఇప్పుడు అన్ని జంతువులన్నీ ఒకేలాగా భూమిలో నుంచి వచ్చాయి, ఆడ జంతువులు మగ జంతువులు అలాగే వచ్చాయి. ఇప్పుడు తను చూసుకుంటున్నాడు అబ్బాయి కదా, మరి అమ్మాయి ఉండాలి కదా, అలా అమ్మాయి లేదు. సో ఈ మనిషి ఏమో మట్టి నుంచి వచ్చాడు, మరి అమ్మాయి రావాలి అని అంటే మట్టి నుంచి రావాలి, అలా రాలేదు. అంటే జంతువులంతా ఆయన పరిశీలిస్తున్నప్పుడు మేల్ అండ్ ఫీమేల్ ఒకే రకంగా వచ్చింది అనేది అర్థమైంది. ఇప్పుడు తను చూసినప్పుడు ఒంటరిగా ఉన్నాడు. దేవుడు మొదటిగా అంటం ఏంటంటే, సృష్టి అంతా చాలా బాగుంది మంచిది అని చెప్పి చూసినప్పుడు ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదాము మట్టుకు అలా ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్తున్నాడు. అంటే ఆదాము ఒంటరిగా ఉండడం అనేది దేవునికి నచ్చలేదు, మంచిది కాదు, మంచిది కానే కాదు. అంత మంచిగా చేసిన దేవుడు, మంచిగా చూసిన దేవుడు ఆదామును చూసినప్పుడు మంచిది కాదు. ఫస్ట్ బైబిల్లో ఒకటి మంచిది కాదు అని ఏదైనా కనిపించిందంటే మనకు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన అన్ని జంతువులు తీసుకొస్తాడు. ఇప్పుడు నరుడు ఒంటరిగా ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నప్పుడు వెంటనే ఆయన ఏం చేయాలి? వెంటనే హవ్వని చేసేసి ఉండాలి. ఆయన అలా చేయట్లేదు. అంటే ఏంటి? జంతువులకి మనుషులకి ఉన్నటువంటి డిఫరెన్స్ అంటే తేడా చెప్తున్నాడు. ఏంటి ఆ తేడా అంటే, ఈ జంతువులన్నీ కూడా అంటే మగ జంతువు ఆడ జంతువు ఒకేలాగా చేయబడ్డాడు, కానీ మనుషులు అలా చేయబడలేదు అనేది అర్థమవుతుంది మనం. ఇప్పుడు ఎలా చేయబడ్డారంటే, ఈ మగ జంతువు ఆడ జంతువు ఒకే భూమిలో నుంచి వచ్చింది అంటే, ఈ రోజు ఒక మగ జంతువు ఆడ జంతువు ఒకదాంతో మేట్ అయితే, ఒకదాంతో కలిసి బిడ్డలు కంటే రేపు ఇంకొక దాంతో కంటది. వాటికి ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? నైతిక విలువలు లేదంటే నైతిక బాధ్యత అనేది ఏమీ లేదు. కానీ మనిషి అలా కాదు. ఈరోజు ఒక అమ్మాయి నచ్చింది అనుకో, రేపు వెళ్ళి ఇంకొక అమ్మాయి ఈజీగా నచ్చేస్తుంది అబ్బాయికి. అప్పుడు అబ్బాయికి గుర్తురావాల్సింది ఏంటంటే, నేను నైతిక విలువలు పక్కన పెట్టి జంతువులాగా బిహేవ్ చేస్తున్నాను అని అర్థం అవ్వాలి. అది అమ్మాయిలు కూడా చేస్తారు. ఈరోజు ఒక అబ్బాయి నచ్చాడు అనుకోండి, రేపు ఇంకొక అబ్బాయి నచ్చుతాడు. అప్పుడు వెంటనే అర్థం వస్తుంది ఏంటంటే, నేను పరిశుద్ధులను
కదా, నేను పరిశుద్ధుని కదా, నేను దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండాలి కదా, ఇది జంతువులు చేసే పని కదా అని అర్థం అవ్వాలి. అవునా? సో ఏం చేస్తున్నాడంటే ఆయన ఇద్దరిని అంటే భూమి నుంచి చేయలేదు కాబట్టి ఇది జంతువులాగా ఉండడానికి చేయబడలేదు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా చేశాడు ఆయనలో నుంచి ఒక ఎముకని తీసి చేశాడు అని అంటే ఒకటే తీశాడు, ఒక అమ్మాయి చేశాడు. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మట్టుకే. ఈ అమ్మాయి ఈ అబ్బాయి కోసమే. ఈ అమ్మాయి అందరి కోసం కాదు, ఈ అబ్బాయి అందరినీ ఇష్టపడడం కోసం కాదు. ఒకే అమ్మాయి ఒకే అబ్బాయి అనేటువంటి అంటే ఎక్స్క్లూజివిటీ చూసారా? దీన్ని ఏమంటారు మరి? ఎక్స్క్లూజివిటీ. ఆ యొక్క ప్రత్యేకత ఈ అబ్బాయికి ఈ అమ్మాయి మట్టుకే, ఈ అమ్మాయికి ఈ అమ్మాయి ఈ అబ్బాయి కోసం మట్టుకే అనేటువంటి ఒక ప్రత్యేకతను చూసారా? అది చాలా పరిశుద్ధమైనది. అది మనుషులకు మట్టుకే ఉంటుంది, జంతువులకు అలా ఉండదు. సో జంతువులు ప్రేమించినట్టుగా, జంతువులు బిహేవ్ చేసినట్టుగా మనం బిహేవ్ చేయడానికి వీలు లేదు. ఓకేనా? సో ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుందంటే, అమ్మాయి జనరల్గా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటే, నేను ఎంతమంది అబ్బాయిలు నన్ను ఇష్టపడితే, ఎంతమంది నన్ను చూస్తే నేను అంత అందంగా ఉన్నానో అనుకుంటుంది అమ్మాయి. ఈ అమ్మాయికి థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? మన మూవీస్ అలాంటి థాట్ని పెట్టాయి ఇక్కడ. మన యొక్క సొసైటీ అలాంటి థాట్ని ఇక్కడ పెట్టింది. అది మన అమ్మాయిలు సత్యం అని నమ్ముతున్నారు. మన అబ్బాయిలు కూడా ఏం చేస్తున్నారు? ఇలా ఎంత అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తే అంత అందంగా ఉంటారు అని అర్థమైంది. ఇంకోటి ఏమర్థమైంది తెలుసా? తెల్లగా ఉంటే అందంగా ఉంటారు అనేది అర్థమైంది. ఎవరు చెప్పారా నాని? నల్లగా ఉన్న వాళ్ళు అందంగా ఉంటారా? కానీ ఒక అడ్మిట్ చేయాల్సిన అంటే ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, తెల్లగా ఉంటే నచ్చుతారు. అవునా? నచ్చుతారు. నల్లగా ఉంటే నచ్చరు. మరి దేవుడు అలా చేశాడు కదా, దేవుడి తప్ప? దీన్ని ఎట్లాగా అధిగమించాలి? మనము ఎలాగ అధిగమించాలి? మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందనంటే, మనకు కొంతమంది చెప్తారు, ఇలా తెల్లగా ఉంటే నువ్వు బాగుంటావు, నువ్వు ఈ క్రీమ్ పూసుకో, నువ్వు ఇది ట్రై చేయి, ఇలా చెప్పి 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 మనం అమ్మాయిని పెంచుతాం. అబ్బాయిలు ఏం తక్కువ తెలియదు. ఇప్పుడు అబ్బాయిలు కూడా బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు. ఏమంటారు దాన్ని? సెలవులకి వెళ్తున్నారు. వాళ్ళు కూడా ఫేషియల్స్ ఇవన్నీ చేసుకుంటారు. ఎందుకు? తెల్లగా ఉంటేనే బాగుంటారంట. నల్లగా ఉండే వాళ్ళకి ఏమైపోవాలని అంటే, మన యొక్క బ్రెయిన్ ఎలా పనిచేస్తున్నారంటే, ఒకటి మనం ఎలా కండిషన్ చేయబడ్డాము, మనం ఎలా పెంచబడ్డాము, మనం ఏం చెప్తూ పెరిగాము. అమ్మాయి ఇలా సన్నగా ఉంటేనే బాగుంటుంది, అబ్బాయిలు ఇలా పొడవుగా ఉంటే బాగుంటారు, అబ్బాయిలు ఇలా బలంగా ఉంటే బాగుంటారు, అమ్మాయిలు ఇలా ఉంటే బాగుంటారు మనం చెప్పాము. అది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది బ్రెయిన్లో. ఇప్పుడు బ్రెయిన్ ఏంటంటే, ఇది తప్ప వేరే ఏది కూడా బ్యూటిఫుల్ అని చెప్పి యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే అందంగా ఉన్నారంటే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని మార్చాలి, అంటే రీప్రోగ్రామింగ్ చేయాలి. నా సృష్టికర్త నన్ను ఈ రంగులో పుట్టిస్తే ఆయనకి నేను ఇలా ఉండడమే నచ్చుతుంది. నేను ఇలా ఉంటేనే ఆయన యొక్క ఉద్దేశం నా జీవితంలో నెరవేరుతుంది. నేను ఇలాగే ఉండాలి అనేది ఇక్కడ ప్రోగ్రామింగ్ చేసుకున్నాం అనుకోండి. అందుకనే చాలా మటుకు మీరు ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్ళని, అంటే ప్రపంచం తిరుగుతారు చూసారా, అలాంటి వాటిని గమనించారా? వాళ్ళు అన్నింటినీ అప్రిషియేట్ చేస్తారు. ఎప్పుడు కానీ ఒకరిని కించపరచరు. వాళ్ళ యొక్క హైట్ని బట్టి, కలర్ని బట్టి, వాళ్ళ యొక్క లాంగ్ ఉన్న పొట్టిగా ఉన్న వీటిని బట్టి ఎప్పుడు కించపరచరు. అలాంటి ఓపెన్ మైండ్, బ్రాడ్ థింకింగ్, ఏమంటారు? విశాల దృక్పథం. అవునా? అలాంటి దృక్పథంతో చూస్తే ఒక మనిషిని ఆ యొక్క కాస్ట్ని బట్టే కాదు, కులాన్ని బట్టే కాదు, రంగుని బట్టి కానీ, హైట్ని బట్టి కానీ, దేని విషయంలోనూ మనం కించపరచం కదా, అలా ఉంటాం. సో ఇప్పుడు ఏంటంటే, ఈ అమ్మాయి అందంగా ఉంది అని అంటే దేవుడు ఎలా చేశాడు? అంత సృష్టిని అంతా చేసేసిన తర్వాత ఆదాంకి పని చేస్తున్నాడు. ఆదాం మామూలుగానే పని చేసుకున్నాడు. ఇప్పుడు అమ్మ వచ్చింది కదా, అమ్మ వచ్చిన వెంటనే ఆయన చూస్తున్నాడు, ఆ అమ్మని చూస్తున్నాడు. చూసిన వెంటనే పాట పాడుతున్నాడు. నువ్వు నా ఎముకల్లో ఎముకవి, నా మాంసంలో మాంసం. అంటే ఈ సృష్టిని చూసినప్పుడు ఏం పాట రాలే. అమ్మాయి
చూసేటప్పుడు మటు పాట వచ్చింది. అంటే అమ్మాయి అంత చూడచక్కగా ఉందన్నమాట. ఒప్పుకోరా మీరు? అలాగే ఉంటారు అమ్మాయిని అలాగే ఉంటారు, అందంగానే ఉంటారు. ఎందుకంటే ఆ డిజైన్ అలా ఉంటుంది, దేవుడు అలాగే చేశాడు. వాళ్ళు అబ్బాయిలు అందంగా ఉంటాడు, అబ్బాయి కూడా అందంగా ఉంటుంది. కానీ ఆయన అమ్మాయిని చేసినప్పుడు ఎందుకు చేశాడు అనేది అర్థం అవ్వాలి. ఈరోజు అబ్బాయిని ఆయన చేసిన తర్వాత ఈ సృష్టి అంతా ఉంది కదా అబ్బాయికి ఎంజాయ్ చేయడానికి, అవునా? చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ మేల్ ఫీమేల్ ఈ యానిమల్స్ చూశాడు కదా, ఎప్పుడు పాట పాడలేదు. అబ్బాయిని తీసుకొచ్చేసరికి పాట పాడుతున్నప్పుడు ఏమనిపించిందంటే, అరే నువ్వంతా నాలాగే ఉన్నదే. ఫస్ట్ టైం చూశాడు మనిషిని, ఇంకొక మనిషిని. ఆడమ్ అంతకుముందు ఎక్కడ మనిషిని చూడలేదు కదా, ఇప్పుడు ఫస్ట్ టైం అలా చూసేసరికి నాలాగే ఉంది కానీ నాలా లేదే. ఇలా చూసుకుంటాడు, ఎంత ఎక్సైటెడ్ ఫీల్ అయి ఉంటాడు, అవునా? ఫస్ట్ టైం అందరు జంతువులను చూస్తున్నటువంటి మనిషికి ఇంకొక మనిషి ఎదురుపడ్డాడు. ఆ మనిషి కూడా మామూలుగా లేదు, అసలు సూపర్ ఉంది, అంత అందంగా ఉంది. అందుకే నేను ఒక పాట వచ్చింది. ఎవరికి వచ్చింది తెలుసా పాట? పరిశుద్ధుడికి వచ్చింది. పాపమే లేదు అప్పుడు ఇంకా. అలాంటి పరిశుద్ధుడు పాట పాడుతున్నాడు. నువ్వు ఎట్లా చెప్పాడు తెలుసా? అమ్మాయిని ఎలా వర్ణించాడు తెలుసా? అబ్బాయిని చూడాలి, ఈ మాట బాగా గమనించాలి. ఎలా అంటున్నాడంటే, నువ్వు నేనే, అసలు నువ్వు నేను అలా వేరుగా అనిపిస్తున్నావు కానీ మనిద్దరు ఒకటే. నువ్వు నా బోన్, నా ఫ్లెష్, నేను నువ్వు ఒకటే అని అంటాడు. నువ్వు నా దానివే అనలేదు ఆయన, నేనే నువ్వు అని అంటాడు. నువ్వు నా దాని అన్నావు అనుకోండి, ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ చెప్పాలి, లేదంటే యాసిడ్ పోసేస్తాం, లేదంటే బ్రేక్ చేసేస్తాం. అట్లా వస్తుంది కదా డామినేషన్. కానీ ఇక్కడ అలా చెప్పలే. ఆయన ఎంత డీప్గా చూశాడంటే, ఇది నా బోన్, ఇది నా ఫ్లెష్, అంటే నా మాంసం అనేది అర్థమైపోయింది ఆదాముకి. ఎలా చూసుంటాడు? ఈరోజు అబ్బాయిలు అలా చూడగలరా? అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ఇది నా బోనే అన్నటువంటి ఆత్మీయ పరిపక్వత వచ్చింది అసలు అబ్బాయికి. ఏం చూసి సెలెక్ట్ చేసుకుంటున్నాం అమ్మాయిని? ఏం చూస్తున్నాం? ఎంత కట్నం ఇస్తుంది, నా పురమేనా, నాకు సరిపోతుందా, నేను చేసేటువంటి జాబే చేస్తున్నా, ఇది చూసే చేస్తున్నాం. కానీ ఇది నా బోన్, ఇది నా ఎముకనే. ఆ ఎముక కాకుండా ఇది ఏ ఎముక వచ్చినా, ఏ మాంసం వచ్చినా ఇన్ఫెక్షన్ అయిపోతుంది కదా. సో అందుకనే పెళ్లి చేసుకునేటప్పుడు ఇక్కడ కానీ ఒక రైట్ స్టెప్ వేస్తే ఇక జీవితం అంతా రైటే. ఒక మంచి ఫిలాసఫీ ఎలా అంటాడు అనమాట, జీవితంలో చాలా కరెక్ట్ చేసుకోవాలనుకునేటువంటి కష్టాలు పడక్కర్లేదంట. ఎప్పుడంటే ఎక్కడైతే రైట్ డెసిషన్ తీసుకోవాలో అక్కడ రైట్ డెసిషన్ తీసుకున్నామంటే మనకు పని చాలా తక్కువ ఉంటుందంట. మిగతా అంతా కరెక్ట్ చేసుకోవాలనేటువంటి బాధ ఉండదు. కానీ తప్పు చేసేసామనుకో, ఏ కోర్స్ చేయాలో ఆ కోర్స్ చేయకుండా, ఎవరిని పెళ్లి చేసుకోవాలో వాళ్ళని పెళ్లి చేసుకోకుండా, రాంగ్ అంటే తప్పైన ఇంటికి వెళ్ళిపోతాము, తప్పైనటువంటి ఫ్యామిలీలోకి వెళ్ళిపోతాము, తప్పైన జాబ్ చేస్తాము, అంతా తప్పలేదు. జీవితం అంతా తప్పులమయం. అప్పుడు ఏముంటుంది? ఇక మైండ్ అంతా ఒకలాంటి కన్ఫ్యూషన్ ఉంటుంది అనమాట. ఈరోజు ఒక్క నిమిషం కూర్చొని ఆలోచించండి, మీ మైండ్ ఎంత క్లియర్గా ఉంది ఈరోజు? ఒక క్లారిటీ ఉందా? నేను ఏం చేయబోతున్నాను అన్నటువంటి క్లారిటీ ఉందా? ఎంతమందికి ఉంది? ఒక్కడే ఎత్తాడు ఒక చేయి. ఎంతమందికి ఈరోజు నేను ఏం చేస్తున్నాను, నేను ఏం చేయబోతున్నాను అంటే క్లారిటీ అసలు ఉందా? లేదు. ఎందుకంటే అంత జీవితం అంతా దేవుడు లేడు ఇక్కడ. దేవుడు అల్లరికి కర్త కాదు కదా, ఆయన సమాధానం కర్త. నా జీవితంలో సమాధానం లేదు, కన్ఫ్యూజనే ఉందని అంటే ఇంకా నేను ఆయనకి రూలర్షిప్కి అంటే ఆయన యొక్క అధికారం కిందికి రాలేదు, లేదంటే నేను చాలా తప్పు డెసిషన్ తీసేసుకున్నాను, అవునా? సో ఇప్పుడు ఏంటంటే అమ్మాయి అబ్బాయి గురించి కనుక మాట్లాడుతున్నాం. అలాంటి ఒక డెసిషన్ అంటే నా ఎముకనే, ఇది నా మాంసమే అని చూసి చేసుకునేటువంటి అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు అనేది ప్రశ్న. అలా చేసుకుంటే అప్పుడు అది మంచి కపుల్ అవుతారు. ఇప్పుడు ఇలాగా అంటే ఆయనలో నుంచి బయటకు వచ్చినటువంటి అమ్మాయి ఆయన కోసమే అని అనుకున్నాం కదా, అవునా? ఇలాగ వీళ్ళు చాలా మంచిగా ఉన్నారు. అయితే ఆ 2వ అధ్యాయము అలాగనే మనకు ఎండ్ అవుతుంది. ఎట్లా ఎండ్ అవుతుంది అంటే, వాళ్ళిద్దరూ బట్టలు వేసుకోలేదంట, వాళ్ళిద్దరు దిగంబరంగా ఉన్నారంట. కానీ సిగ్గు ఎరగకుండా
ఉన్నాడు అని 2వ అధ్యాయం ఎండ్ అవుతుంది. అంటే మనకు సమస్య ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు వాళ్ళిద్దరు పరిశుద్ధంగా ఉన్నంత కాలము వాళ్ళు కవర్ చేసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. ఎప్పుడైతే పాపం వచ్చేసిందో, దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా తినద్దు అన్నటువంటి పండు ఎప్పుడైతే తిన్నారు, అది ఎలాంటి పండు తిన్నారు? మంచి చెడుల జ్ఞానం ఇచ్చేటువంటి పండు తినేశారు. మంచి చెడుల జ్ఞానం ఇచ్చే పండు మటుకు మీరు తినద్దు అని చెప్పాడు. అంటే ఏంటి? మంచి చెడు నిర్ణయించేటువంటి అధికారం వచ్చేటువంటి పండు మీకు వద్దు అని చెప్పాడు. అప్పుడు మంచి చెడు ఎవరు నిర్ణయిస్తారు ప్రభా అంటే, నేను నిర్ణయిస్తాను. నీకు అది తెలియదు, నీకు చేత కాదు, నేను చెప్తాను. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఏ పని చేయాలి, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే, ఫస్ట్ ఆ కన్ఫ్యూషన్ ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ నువ్వు చేయొద్దు అన్న పని చేసేసాడు. అది చేయకపోయి ఉంటే ఈ ప్రపంచం అంతా పరిశుద్ధంగానే ఉండేది కదా. ఇప్పుడు అక్కడ మనం వైలేట్ చేశాం కాబట్టి ఇక చాలా 600 కమాండ్మెంట్స్ రావాల్సి వచ్చింది. దాంట్లో టాప్ 10 మటుకు మనము చెప్పుకుంటాం. అబద్ధవాడద్దు, దొంగిలించద్దు అని కదా. సో ఇప్పుడు ఏంటంటే, ఈ పరిశుద్ధంగా ఉన్నంత వరకు వాళ్ళకి ఏ సమస్య రాలేదు. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇప్పుడు హవ్వ గారిని సాతానుడు టెంప్ట్ చేయడానికి వస్తున్నాడు. ఈ టెంప్ట్ చేయడానికి ఎలా వచ్చాడంటే, ఇదిగో నీకు తినద్దు ఎవరైనా చెప్పారా అని అంటే, ఈ పండు తినద్దు అని అంటే, అలా ఏం కాదు, నువ్వేం చచ్చిపోవు, నువ్వు తిను అని అంటే ఇవి నమ్మేసింది. నమ్మి ఏం చేసింది? తిన్నారు, ఇద్దరు కలిసి తిన్నారు. ఇప్పుడు సడన్గా ఏదో జరిగింది వీళ్ళిద్దరికి. ఏం జరిగిందనంటే, వీళ్ళిద్దరికి ఒకలాంటి షేమ్ వచ్చేసింది. అంటే పాపము లేనంత కాలము వాడికి షేమ్ అంటే ఏమో తెలియదు. అంటే షేమ్ అంటే సిగ్గు. ఆ సిగ్గు అంటే ఏమో తెలియదు, భయం అంటే ఏమో తెలియదు. ఈరోజు నా జీవితం అంతా ఏంటంటే భయమే. ఏది పట్టుకున్నా భయమే, ఏం చేద్దామన్నా భయం. ఎందుకు వచ్చింది భయము? అంతకుముందు లేదు భయం. ఏమి చేస్తామన్నా ఏదైనా అవమానం జరుగుతుందేమో అన్నటువంటి భయం, అవమానం, ఇదే ఉంది జీవితం. ఈ 2 లేనటువంటి ఆ ప్రపంచంలో వాళ్ళిద్దరూ అంత చక్కగా ఉన్నారు. ఇప్పుడు ఏమొచ్చేసిందంటే, సడన్గా నేను దిగంబరిని, ఆయన యొక్క నీతి నా మీద లేదు ఇప్పుడు, ఆయన యొక్క మహిమ నా మీద లేదు ఇప్పుడు, నేను ఆయన దగ్గర నేను నిలబడలేకపోతున్నాను అనేటువంటి భయం వచ్చేసింది. ఈ భయంతో ఏం చేశారంటే వాళ్ళు కప్పున్నారు. అవును, అప్పుడు దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఎక్కడున్నావు ఆదాం, ఎక్కడున్నావు అంటే, నువ్వు వస్తున్నావు అని తెలిసి నేను భయపడి దాక్కును. అంటే భయపడాలి అన్నటువంటి ఆలోచన వచ్చేసింది. భయపడి అంతేకాదు, ఆగట్లేదు, దాక్కోవాలట. ఎప్పుడైనా మీరు దాక్కోవడం ఎప్పుడు చేస్తాం? మనం దాక్కోవడం అనేది ఏదైనా తప్పు చేసినప్పుడు. ఇది రూట్ అంటే ఎక్కడ పడ్డది సీడ్ అని అంటే, ఆ పాపం చేసినప్పుడు. ఇప్పుడు దేవునితో ఆ ట్రాన్స్పరెంట్గా మాట్లాడడం అనేది లేదు కదా, అది పోయింది. ఇప్పుడు దాక్కుంటాడు. దానికోసం అసలు చేయబడలేదు, భయపడడం కోసం మనం చేయబడనే లేదు. మన జీవితంలో భయం ఉంది అని అంటే ఏదో దేవుడికి ఇష్టం లేదు మన జీవితంలో ఉంది, దాన్ని తీసివేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఆయన ఆ విధంగా వాళ్ళు భయపడినప్పుడు ఆయన అడుగుతాడు, నువ్వు ఏం చేస్తావు? అప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు కదా. మనం వాటిలో అంతా వెళ్ళడానికి టైం లేదు, కానీ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన వాళ్ళిద్దరిని ఆ తర్వాత పనిష్మెంట్ చూసినప్పుడు వాళ్ళిద్దరిని బయటకు పంపిస్తాడు. ఆ యొక్క ఫ్రూట్ ఆఫ్ లైఫ్, జీవవృక్ష ఫలాన్ని ఆయన తిరిగి చేస్తాడు. కానీ ఇవన్నీ చేసే ముందు ఆయన ఒకటి చేస్తాడు, ఏంటంటే వాళ్ళిద్దరిని ఆయన కప్పుతాడు. అంటే ఆయనకు ఒకటి అర్థమైంది, ఆయన ఒకటి చెప్తుంది ఏంటంటే, మనకు ఈ బాడీస్, ఈ శరీరాలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఆయన మహిమ, ఆయన నీతి అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఈ శరీరాన్ని కప్పాలి అని చేస్తారు. సో ఎంత కప్పకుండే నా క్రియేటర్, నా సృష్టికర్త నన్ను కప్పాడు కాబట్టి నేను ఎప్పుడు ఏ విధంగానూ నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోవడానికి వీలు లేదు. అలా ఎవరైనా చేస్తున్నారు అని అంటే వాళ్ళకి దేవుడికి చెప్పు అర్థం కాలేదు. సో అమ్మాయిలు ఎలా ఉండాలి అని అంటే, ఎంత కప్పుకుంటే అంత సౌందర్యం. అబ్బాయిలు ఎలా చూడాలి అమ్మాయిని అంటే, ఎంత కప్పుకుంటే అంత. నా కోసం ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి బట్టికి నాకు అందరి అమ్మాయిని నేను చూస్తాను, అందరినీ ఐదరికి చెప్తాను అంటే, అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, నేను దేవుడి కోసం ప్రత్యేకించబడతాను,
నేను ఒక అబ్బాయి కోసమే చేపట్టాను అనేటువంటి ఆ యొక్క జ్ఞానం కలిగి పని చేయించాను. అప్పుడు ఇతరులతో ఉన్న సంబంధంలో మనము సరైన సంబంధంలోకి వస్తాం. అది కాకుండా దీనికి మించి ఏమొచ్చినా అది సాధారణ నుంచే వస్తుంది. సో ఆయన చిత్తానికి మనము అప్పచెప్పుకోవడంలోనే ఉంది కదా. సో ఈ విధంగా ఉన్న వారికి ఆయన చెప్తున్న ఏంటంటే, నేను ఇది ఒక మాట చెప్తాను. ఆయన పనిష్మెంట్ చేసేటప్పుడు, ఆయన పనిష్ చేసేటప్పుడు ఆయన వారిని శాపం గురించి చెప్తున్నప్పుడు ఆయన ఏమంటాడంటే, అమ్మాయి చెప్తాడు, నువ్వు పెయిన్ తోటి అంటే ప్రయాసపడి నువ్వు పిల్లల్ని కంటావు, ఈయనేమో ప్రయాసపడి భూమి నుంచి తీసుకొస్తాడు పంట. మనిషి అబ్బాయి భూమిలో నుంచి ఫలాన్ని తీసుకురావాలి, అమ్మాయి తన గర్భంలో నుంచి ఫలాన్ని తీసుకొస్తుంది. ఈమె లైఫ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, జీవాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈయనేమో నాన్ లైఫ్ అంటే భూమిలో నుంచి ఆయన ఫలాన్ని తీసుకొస్తాడు. ఈ అమ్మాయి ఎప్పుడైతే జీవం నుంచి అంటే గర్భంలో నుంచి జీవాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఈ అమ్మాయిలు చాలా ఎమోషనల్గా ఇంటెలిజెంట్గా ఉంటారు. అబ్బాయిలు నాన్ లివింగ్ దీన్ని తీసుకొస్తారు కాబట్టి వాళ్ళు చాలా ఫోకస్డ్ మైండ్ కలిగి ఉంటారు. ఇప్పుడు ఈ ఇద్దరిని కలిపి దేవుడు మీరిద్దరు ఏలాలి అంటే ఇద్దరికి కుదరట్లేదు. వీళ్ళేమో ఎమోషనల్గా ఉంటారు, వీళ్ళేమో ఫోకస్డ్గా ఉంటారు. వీళ్ళిద్దరిని కలిపి పెట్టి మీరిద్దరు ఏలండి అంటే అసలు అర్థట్లేదు. అలా అప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుడు నన్ను ఇలాగే చేశాడు, నేను జీవాన్ని పెంచుతున్నాను నా గర్భంలో, ఆ బిడ్డను పెంచుతున్నాను కాబట్టి నేను ఇలాగే ఉండాలి అని అర్థం చేసుకొని అబ్బాయిలు ఉండాలి. అబ్బాయిలు ఇలాగే ఫోకస్డ్ మైండ్తో ఉండాలి కాబట్టి అమ్మాయిలు ఇలాగే ఉండాలని చెప్పేసి అర్థం అనుకుంటారు. ఇలా అర్థం చేసుకున్నప్పుడు అక్కని తమ్ముడు తప్పుగా అర్థం చేసుకోవడం, లేదంటే భార్యని భర్త తప్పుగా అర్థం చేసుకోవడం, లేదంటే పిల్లల్ని తల్లిదండ్రులు తప్పుగా అర్థం చేసుకోవడం ఉండదు. ఈ ఒక అమ్మాయి కన్నా కూడా నేను ఒక రూలర్ని కన్నాను అని చెప్పేసి అనుకుంటుంది తల్లి తండ్రి. అబ్బాయి కన్నా కూడా నేను ఒక రూలర్ని కన్నాను అని చెప్పి అనుకుంటాడు. అబ్బాయి పుట్టడమే గ్రేట్ అని కాదు, ఇద్దరిని కూడా దేవుడు తండ్రి రూపంలో చేసుకున్నాడు కాబట్టి ఇద్దరు కూడా దేవుని యొక్క స్వరూపంలో చేపట్టారు. ఈ అమ్మాయి అంటే ఇలాగా ఈ అమ్మాయి ఎప్పుడైనా ఈ బయటింటికి వెళ్ళేదే కదా, ఈ అమ్మాయిని చదివిస్తే ఎందుకు, మనకేమి లాభం లేదు కదా, ఈ అమ్మాయి నా యొక్క కుటుంబ పేరు ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్ళలేదు అని చెప్పి అమ్మాయిని చాలా డిస్క్రిమినేట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అవన్నీ కూడా నాన్ విద్యుత్తులు, అవి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చవు. మనం ఆయన నీతిని రాజ్యాన్ని వెలిగితే ఎలా ఉంటామంటే ఎలాంటి తారతమ్యమో చూపించము. అర్థమవుతుందా? ఎలాంటి తారతమ్యం లేనటువంటి ప్రపంచం కట్టడం కోసమే ఆయన చేశాడు. మనము నిరంతరం జీవించడం కోసం ఆయన చేశాడు. ఇప్పుడు తినద్దన్న పండు తినడానికి కదా మనం చావు వచ్చింది, చచ్చిపోతున్నాం కదా. అలా అలా తినకపోయి ఉంటే మనం ఎప్పుడు బ్రతికేవాళ్ళం, అసలు ఎప్పుడు బ్రతకడం కోసమే చేసుకున్నాడు ఆయన. మరి చావు ఎందుకు వచ్చింది? పరలోకం ఎందుకు వెళ్తున్నాం? మనము చచ్చిపోతున్నాం కాబట్టి పరలోకి వెళ్తున్నాం. ఎందుకు చచ్చిపోతున్నాము? పాపం చేశాం కాబట్టి. పాపం చేయకపోయి ఉంటే చచ్చిపోయేవాళ్ళం కాదు, చచ్చిపోకపోతే పరలోకి వెళ్ళేవాళ్ళం కాదు. అప్పుడైనా ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? వెళ్ళేవాళ్ళము ఇక్కడే ఉంటాం. సో ఆయన మళ్ళీ కూడా దాన్ని రెస్టోర్ చేస్తాడు. అంటే రెస్టోర్ అంటే ఆయన మళ్ళీ మొత్తాన్ని సరి చేస్తాడు. ఆ సరి చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఏమవుతుందంటే ప్రకటన గ్రంథంలో ఈ ఆదికాండం మొదటి 2 అధ్యాయం తీయదు, ఏం తీయదు. ఆదికాండం 2 అధ్యాయాలు ఫస్ట్ 2 చాప్టర్స్లో ఎలాగైతే పాపం లేని ప్రపంచంలో చూస్తామో ప్రకటన గ్రంథము లాస్ట్ 2 అధ్యాయాల్లో కూడా పాపం లేని ప్రపంచం నుంచి ఉంటుంది. ఇది మీరు జాగ్రత్తగా వినండి, ఇంతటితో మేము వదిలేస్తాను. ఏంటంటే 21-22 అంటే ప్రకటన గ్రంథం 21-22 ఏముంటుందంటే, ఆ యొక్క నేను మీకోసం స్థలం సిద్ధపరుస్తానని చెప్పాడు కదా, అవునా? ఆయన పైకి వెళ్ళి ఆ అలంకరించినటువంటి అంటే పెళ్లి కుమార్తెలాగా అలంకరించినటువంటి ఆ యొక్క పరలోక పట్టణం కిందికి దిగి వచ్చేది, అది నేను చూశానని చెప్పి జాన్ రాస్తాడు. అవునా? అంటే ఏంటంటే ఆ కిందికి దిగి వచ్చినప్పుడు ఈ భూమి రెన్యూ అవుతుంది. అంటే రెన్యూ అంటే నూతనపరచబడుతుంది. అప్పుడు మనము దేవునితో సహా ఇమాన్యుయల్, ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు, ఆయనతో పాటు మనం ఎప్పుడూ ఇక్కడ జీవనం చేస్తాం. ఆయన మనకి ఇంకా కన్నీరు ఉండదు, ఏడుపు ఉండదు, ఏముండదు. ఆయన మనకు భర్త అవుతారు, మనం అందరం ఆయనకు భార్యగా ఉండబోతున్నాం. ఇది జరగబోతుంది. అక్కడ ఏదైతే ఆయన చేశాడో, ఏదైనా మనలో చేశాడో అది మన పాపం వల్ల పోగొట్టుకున్నాం కదా, అది మళ్ళీ ఆయన ప్రకటనలో మళ్ళీ దాన్ని రెస్టోర్ చేయడం చూపిస్తున్నాడు. సో నేను మళ్ళీ నిత్యము జీవించబోతున్నాను. యేసు ప్రభువులు వారు తిరిగి లేచారు కదా, ఎలా లేచారు? ఆత్మగా లేచారా, శరీరంతో లేచారా?
ఆత్మకు లేచి. మరి నన్ను పట్టుకుని చూడండి అని అన్నాడే. శరీరం ఆత్మ కదా అప్పుడు. ఆయన ఆత్మ శరీరం రెండు లేచి అంటే మనము కూడా మళ్ళీ ఆ ఇంతకు ముందు చావు లేనటువంటి శరీరం ఉన్నాయి కదా, అదే శరీరం మళ్ళీ వస్తుంది. యేసు ప్రభువుల వారు ఎందుకు లేచారు? నేను కూడా ఒకరోజు లేస్తాను కాబట్టి, నేను కూడా ఒకరోజు లేస్తాను. అలాంటి రిజరెక్షన్ నాకు కూడా ఇవ్వడం కోసమే ఆయన రిజరెక్షన్ మనము చూపించాలి, మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో మళ్ళీ మనము తిరిగి ఇంత కూడా రెస్టోర్ అవుతుంది. ఆ పాపము లేని ప్రపంచం మళ్ళీ ఇక్కడ మనము చూడబోతున్నాం. అందుకోసమని ఈ భూమిని పట్ల మనకు ఒక బాధ్యత ఉంది. ఈ భూమిని ఏడడం కోసం ఆయన మనిషిని చేసుకున్నాడట. ఎందుకు చేసుకున్నాడు? ఆరాధన చేయడం మట్టు కోసమే కాదు, ప్రార్థన చేయడం మట్టుకు కాదు. ఆయన ఈ భూమిని అంతా ఫలించి నిండించి అవన్నీ చేసి సేద్యం చేయడం కోసం మనిషిని చేసుకున్నాడు. ఈ భూమిని మళ్ళీ ఆయన రెన్యూ చేయబోతున్నాడు. మళ్ళీ మనం ఇక్కడికి రాబోతున్నాం, చావు లేకుండా ఎప్పటికీ జీవించబోతున్నాం. నమ్ముతున్నారైతే ఇది ఈ బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. ఎందుకు నేను బ్రతకాలి అంటే ఆయన యొక్క చిత్తం నెరవేర్చడం కోసం, ఆయన యొక్క రాజ్యాన్ని నీతిని వెతకడం ఏంటంటే ఆయన రాజ్యం ఇక్కడికి వస్తుంది. ప్రభా నీ చిత్తం అక్కడ ఎక్కడ జరుగుతుందో అలాగే ఈ భూమి మీద కూడా జరగాలి, నీ చిత్తం జరుగునుగాక, ఈ రాజ్యం వచ్చిందన్నట్టు అది వస్తుంది. రాజ్యం వస్తుంది. ఆ రాజ్యం వచ్చినప్పుడు నేను నిరంతరం ఆయనతో పాటు రాజ్యం చేస్తాను. మళ్ళీ ఈ సృష్టిని నిరంతరం నేను ఏలుతాను. దానికోసం నేను చేయబడ్డాను. అర్థమైందా పర్పస్? ఎందుకోసం చేయబడ్డాము? ఏరడం కోసం చేయబడ్డాము. పాపముతో ఆ ఏరడం మనకి పోగొట్టుకున్నాం కాబట్టి మళ్ళీ మనకు అది దాన్ని రెస్టోర్ చేస్తున్నాడు. ఎలా ఉంటుంది ఆ ఏరడం అనేది? ఒక మనిషిని ఏరడం లాగా ఉండదు. ఎట్లా ఉంటుందంటే ఆయన సముద్రాన్ని ఆగిపో అని అన్నాడంటే అది అంతే, ఆ యొక్క తుఫాను ఆగిపోతుంది. అలాంటి ఏరడం గురించి మాట్లాడుతున్నాడు. ఒక చాప ఆయన దగ్గరికి రావాలని అంటే వస్తుంది. ఈ సృష్టిలో ఏది జరగాలంటే అది జరుగుతుంది. అలాంటి ఒక ఏరడం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం పాపం బట్టి అది కోల్పోయాం, కానీ మళ్ళీ దాన్ని సంపాదించుకుంటాము. ఆ సంపాదించడం కోసము ఈరోజు ఇక్కడ నేను ఏమి చేయాలంటే ఆయన చిత్తాన్ని గ్రహించుకొని ఆయన చిత్తానుసారంగా నేను నడవాలి. ఓకేనా? దీనికోసం మనము చేయబడ్డా. నేను ఎందుకు చేయబడ్డా? నేను ఎవరిని అంటే ఆయన రూపంలో ఉన్నటువంటి ఆత్మీయ జీవిని, సాంఘిక జీవిని, నేను యొక్క కల్చరల్ బీయింగ్ని కూడా. నా యొక్క లైఫ్ యొక్క పర్పస్ ఏంటంటే నేను ఎలా ఆ ఏడవ అనేది పాపం ద్వారా పోయింది, కానీ మళ్ళీ నన్ను దేవుడు రెస్టోర్ చేస్తాడు. ఈ రోజు కానీ మీరు క్రీస్తుని అంగీకరిస్తే, ఇప్పుడు మీరు ఇంతవరకు అంగీకరించలేదంటే క్రీస్తుని అంగీకరించగలిగితే ఎలాంటి మనసు ఉంటుంది తెలుసా? ఒక మనిషిని ప్రేమించే మనసు ఉంటుంది. ఈ రోజు కానీ మనం క్రీస్తుని అంగీకరించగలిగితే అదే ఆ ఏడము ఇక్కడ కూడా ఇప్పుడు కూడా మనం అది ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు దానికి సిద్ధమేనా? అలాంటి ఏడడం ఏం కదా? ఆ ఏలేదానికి మనకు వచ్చే అడ్డంకులు ఏంటి అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. మనం అందరం ఏలాలనుకుంటాం, కానీ మనకు చాలా అడ్డంకులు వస్తాయి, చాలా ఛాలెంజెస్ వస్తాయి. దాని అన్నింటినీ ఎలాగ అధిగమించి ఏలగలము అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. కానీ ఇప్పటికీ నేను ఎవరిని అనేది మనకు అర్థమైంది. ఆయన యొక్క పర్పస్ నా పట్ల ఏదో అర్థమైంది. ఏంటంటే నేను ఎలా, అదేంటంటే ఎట్లా అంటే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడం కోసమే నేను చేసుకున్నాను. ఇది ఏరడం అంటే రైట్. సో ఇది మన జీవితంలో నెరవేరాలని చెప్పేసి మనం ప్రార్థన చేసుకున్నాం. ఒక్క నిమిషం మనం అందరం లేచి నిల్చున్నాము.